చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఇక మీదికెళ్ళి ఏపీకి వచ్చిన ఆర్థిక సంఘానికి బట్టిగానే ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా స్వాగతం పలికిరు కదా. ఏపీలో ఏమేం చేస్తే బాగుంటుంది, ఏమేం చేయకుంటే బాగుంటుంది, పోయిన గాలిపంక పార్టీలు ఎంత విధ్వంసం చేసిరు, ఏం కథ అనేది పూరాగా బృందానికి వివరించిన అనుకో రాదురి. ఇక ఏదున్నా విజన్ ఉన్న నాయకుడు కదా చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పినట్టే కేంద్రం నమ్మదా. ఎందుకంటే మునుపు నుంచి చేసిన అనుభవం ఉండే, మోడీ గారితో సత్సంబంధాలు ఉండే, అన్నీ ఉండే. ఇంకా ఏపీకి ఏమేం కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, పెట్టుబడులు ఏవైతే బాగుంటాయి అనే ఆలోచనలు తేటగా చెప్పిండు అనుకో రాదురి. ఇక ఈ ముచ్చట తెలిసినాక ఏపీ జనం మురిసి ముప్పందమయ్యారు. మరి ఎందుకు గారు అనుభవం ఉన్న నాయకులు ఉంటే గట్లుంటుంది. ఆగో ఏపీ సర్కారు లక్ష్యాలు స్వర్ణాంధ్ర విజను ఎట్లెట్లా చేస్తే ముంగటిపోతుంది, ఎట్లెట్లయితే ఇంకా అభివృద్ధి అవుతుంది, ఏమేం కావాలి ఏమేం దేవాలే అని చెప్పి పూర్తిగా 16వ ఆర్థిక సంఘానికి వివరించుకొచ్చిండుల్లా ఇవాళ సీఎం చంద్రబాబు సారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకున్న అనుకూలతలు ఇక ఎట్లా చేద్దాము ఏంది కథ అనే ముచ్చట మీద పూరాగా వివరించుకొచ్చిండు గుండు గుత్తా. వనగారియా నేతృత్వంలో ఉన్న 16వ ఆర్థిక సంఘం బృందము రాష్ట్రంలో ఇలా పర్యటించింది. సచివాలయం కాడున్న మొదటి బ్లాక్ కాడ ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇక మంత్రులు అందరు కలిసి ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇక మొత్తానికైతే ఎట్లెట్లా చేద్దాం, ఏమేం చేద్దాం, ఎట్లెట్లా ఎత్తుండ్రు, పాలన ఎట్లా ముంగటిపోతుంది, ఏమేం జరుగుతున్నది, పోయిన 5 ఏళ్ళు ఏమైంది అని పూరాగా చెప్పుకొచ్చిండ్రులా. ఇక రాజధాని అమరావతి నిర్మాణము, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఈ ముచ్చట్ల మీద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం సభ్యులకు మొత్తానికైతే చూపెట్టిండ్రు. ఇక రాజధాని ముచ్చట్ల రాష్ట్ర సర్కారు ఆలోచనలు ఏమేమున్నాయో ఒక వీడియో తోటి మొత్తానికైతే బృందానికి వివరించుకొచ్చిండ్రు చూడుండ్రి. ఇక విభజన అయినాకట రాష్ట్ర ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు ఇంకా పరిణామాలు మొత్తం వివరించుకొచ్చిండ్రు. పోయిన 5 ఏళ్ల కాలంలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత ఆగమైంది, అలాగా విధ్వంసం తోటి ఎదుర్కొంటున్న సవాళ్ల ముచ్చట మీద పూరాగా మొత్తానికైతే చెప్పుకొచ్చిండ్రులా. ఇక కేంద్రం అదనపు సహాయం చేయాలని కోరిండ్రు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేటట్లు ప్రతిపాదనలు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిండ్రు. అలానే ఎవడు కావచ్చు ఏం పుట్టొచ్చురా, మరి హాస్టల్ పొరగాలని చంపితే ఏమొస్తుందిరా నీకు, నీ పాడైపోను కదరా. ఇక నీళ్ళు తెచ్చే నీళ్ళ ట్యాంకులల్లో ఈ వంటలు వండే గిన్నెలు ఉంటాయి కదా నువ్వు గంజులు, ఐటీకి కూడా ఈసం పూసిరట. మరి ఎవడు చేయొచ్చు ఏం కథ, జర్రంతా సీసా పొరగాలు ఆ నీళ్ళు చూడబట్టి సరిపోయింది. కానీ లేకపోతే తింటే పొరగాల పరిస్థితి ఏమో ఏం కథ. ప్రిన్సిపాల్ సార్ అయితే భయపడి ఎప్పుడే పోలీసు వాళ్ళకి చెప్పిండట. ఇక నీళ్లు తాగకుండా అన్నం తిననీయకుండా ఆపి ఈ కథ ఎవరు చేసిరు ఏం కథ అనే దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నదట. కానీ ఏదున్నా హాస్టల్ పొరగాల మీద ఏందులా, పొరగాలంటే పొరగాలు ఎవడన్నా చేయొచ్చునా, మరి లేకపోతే ప్రిన్సిపాల్ బదనాం చేద్దామని ఎవడన్నా చేయొచ్చునా, మరి ఏం కుట్ర కావచ్చు ఎట్లా కావచ్చు. కానీ 30 మంది పొరగాలు పుణ్యానికి చచ్చిపోతుండే కదా అని చేతలు పాడైపోను కదరా. ఇంతకు ఏ హాస్టల్, ఏ ఊరు, ఏ జిల్లా అనే కదా మీ అనుమానం. చూపిస్తారా రీ ఇలా చేతులని చెట్ల గట్ట ఇలా చేతులు ఇరిగిపోను గింతాగం పని చేస్తారు ఆడుల్లా ఎవలయ్యుంటారు. ఆదిలాబాద్లా స్కూల్ పిల్లగాడ్ల మీద విష ప్రయోగం చేసిండ్రట అయ్యేవాళ్ళు. ఇచ్చోడ మండలము ధర్మపురి సర్కారు స్కూలే ఇక ముచ్చట అయిందుల్లా. 30 మంది బడి పిల్లగాండ్లు చదువుతున్న సర్కారు బల్లే ఇక విద్యార్థులు నీళ్లు దాగే వాటరు ట్యాంకులా ఈ షంగాల్పిన్రాట. ఇక ఈ స్కూలు వంట సామాగ్రిలా ఇక పగటీలి బువ్వ తింటారు కదా గా సామానికి కూడా విషం పూత పూసిండ్రటనుల్లా పాపము. ఇక ఈ స్కూలు బయట పురుగుల మందు డబ్బా పడి ఉండుతోటి అప్రమత్తం అయిందట సిబ్బంది. ఇక పిల్లగాండ్లను తాగునీళ్ళ కాడికి పంపించలేరట, పగటిలి బువ్వ కూడా పెట్టలేరట. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది చూడుండ్రి. 2 రోజులు సెలవులు ఉండటం వల్ల నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేసరికంటే స్కూలు వంట రూము గడియాలు పలగొట్టి ఉన్నాయి. స్కూల్లో ఆమె కడిగి ఉంచుకున్న వంట పాత్రలలో ఏదో స్మెల్ వచ్చేసరికి అక్కడ బకెట్లో నీళ్లు ఉన్నాయి, ఆ బకెట్లో నీళ్లు కూడా వైట్ కలర్ అయ్యాయి. అది ఎందుకు అట్లా ఉన్నాయని చూసేసరికంటే ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చింది. అది ఏంటిదో అని చూసేసరికంటే ఒక రకమైనటువంటి మందు, తర్వాత పైన ట్యాంకులో కూడా డౌట్ వచ్చి చూసేసరికంటే దాంట్లో కూడా కలిపినట్టు నీళ్లు స్మెల్గా వచ్చాయి. నిన్న పిల్లలందరినీ అక్కడికి పోకుండా కాపాడడం జరిగింది. ఏ ఒక్క పిల్లడు కొద్దిగా తాగినా కానీ సంఘటన వేరే రకంగా ఉండేది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారు. ఆగో ఇన్నరానుల్లా
గీసొంటి పాపం ఒడిగట్టేతందుకు చేతులొట్లొచ్చి పాడైనాయి. ఎవరు చేసి ఉంటారు ఏం కథ? ఇక ఈ స్కూల్ హెడ్ మాస్టరు పోలీసోళ్లకు ముచ్చట చెప్పిండట. విషం కలిపిరని చెప్పి మొత్తానికైతే ముచ్చట చెప్పేటాలకంటే పోలీసోళ్ళొచ్చి ఎవరు చేసిండ్రు ఏం కథ అని పుట్టుపూరమ మరుచుకుంటుండ్రట. చూడుండ్రి, అదుకునే పిల్లగాండ్ల మీద పగలేముంటాయి చెప్పుండ్రి. 30 మంది ప్రాణాలు తీస్తామని అనుకున్నోళ్ళు ఓళ్ళో అలా పాపం పాడైపోను. మొత్తం మీద అనుకున్నట్టు అయిపోతుంది. అంతర్జాతీయ రాజధాని అవుతుంది అమరావతి. ఇక అట్టనే ఆడ ఎయిర్పోర్ట్ కూడా కట్టబోతున్నాం. ఈ 3 ఏళ్లలో మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా చేస్తారు. ఎందుకంటే ఆలోచన ఉన్నది, ఆ దిమాగు పెట్టి ఆలోచించేది ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన అనుకున్నాడేమంటే అయిపోతుంది. గాలి పంక పార్టీ వాళ్ళు అడ్డమడి ఆగమైంది, కానీ అట్ట ఆగమయ్యే ముచ్చటే లేదు. అమరావతి ఎట్లా కావాలనుకున్నాం అట్లా అవుతుంది. భూములు ఇచ్చిన రైతులు కానీ అందరు కానీ ఎవరు భయపడొద్దు, ఏమేం కావాలో అన్నీ మనం ఏమైతే చెప్పినామో చేసుకుంటామని చెప్పి మంత్రి నారాయణ చెప్పుకొస్తున్నాడు ఇవాళ అమరావతి కాడ. మొత్తం మీద అదే ధైర్యంతో ఉన్నారు మంత్రి గారు, అందరు జనాలు కూడా. ఎందుకంటే నమ్ముకొని గెలిపించుకున్నారు కదా, అగో అది జరిగి తీరుతుంది అన్నట్టు. ఇగిరని చెప్పే ఈ రక్క అంటే ఈ నిడిచి ఇంకొకని వట్ట అన్నదట. గట్లనే ఉన్నది కదా ఏపీల గాలిపంక పాటోల ముచ్చట. మంచి పాలన చూసి ఓర్వలేక జనాలకు తప్పుడు మాటలు చెప్పుకుంటా గాలని భయపెట్టబట్టిర్రి. ఇక గిదే ముచ్చట మీద మంత్రి నారాయణ దండిగానే చెప్పుకొచ్చిండు. ఇక రాజధాని అమరావతి రైతులు ఎవలెవలో చెప్పే ఆగం మాటలు నమ్మకుండ్రి. ఇచ్చిన మాట ప్రకారమే అన్ని చేసి పెడతాము. రైతుల భూముల ధరలు నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీ రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చిండు. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీ పెట్టాలనే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే సీఎం చంద్రబాబు సారు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే యోజన చేస్తున్నాడని చెప్పుకొచ్చిండు. ఇక 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామని మల్లోత్యాప చెప్పుకొచ్చిండు. చూడుండ్రి, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది, రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అయినా ఏపీ జనాలకు తెలియదా? చూస్తూనే ఉన్నారు కదా. ఇక జగనాలు ఏం చేసేటి ఇక వేస్తూనే ఉంటాడు. జగ్గుల పని ఏంటిది? కుట్రలు చేసుడు, గూండాయిజము, రౌడీయిజము కాదు. ఖచ్చితం అంటే అబద్ధాలు చెప్పుడు, ఇక పెద్ద పెద్ద డ్రామాలు చేసుడు. ఇక గల డ్రామాలకు ఎవరు ఇక్కడ నమ్మేది చెప్పుండ్రి. ఇక 5 ఏళ్ల పాలన చూసి నమ్మకనే ఇంటికి పంపించిండ్రు. అయినా కూడా గల కథలు ఏమన్నా ఆగుతున్నాయా అంటే ఆగుడు లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అబద్ధాలు చెప్పుడు. ఇక ఇవన్నీ నమ్మకుండ్రి. మీ వెనుక మేమున్నాం, మీతోటే మేమున్నాం అని చెప్పి మల్లోత్యాప భరోసా ఇచ్చిండు మంత్రి నారాయణ. చూసిరా, దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆపదలుంటే ఇక పోలీసు వాళ్ళకు కూడా పారం ఆగలేదనుకో రాదురి. ఇక మరి అమ్ముదాం అనుకున్నాడే ఓట్లు ఆరబోసిండు రోడేంపటి. అనుకోకుండా దొంగలే వాన ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు కదా. వాన వచ్చేటాలకు రైతు ఒక్కడే అయిపోయాడు. ఆ పట్టలు కప్పుదామంటే వశం అవుతలేదా? అరే రైతన్న ఇబ్బందులు ఉన్నాడు కానీ అటు పోతున్న సిబ్బంది ఇక మరి వాళ్ళు బెటాలియన్ ఉన్నట్టుంది. ఇక అన్నవాళ్ళు మొత్తం ఎట్లుంటారు మరి, ఒక్కొక్కరు ఉడుకు రక్తం మీద ఉంటారు కదా, ఉరికిపోయి తార్పాలు అందుకొని ఆయనకు సాయం చేశారు అన్నట్టు. చూస్తుంటేనే మస్తు అనిపించింది అనుకో రాదురి. ఏదేమన్నా పోలీసు అన్న హ్యాట్స్ ఆఫ్ నీకు, నిజంగా నీ సేవకు నీకు. వానలు దిగి మరి అన్నం పెట్టే రైతా ఎట్లా మనం ఆదుకోవాలని తల చేసి రైతును కాపాడి చూడు. రమేష్ రైతు పెట్టే నాడు ఎవరు లేరే దిక్కు, నువ్వు మాట్లాడుతావు ఏదిరా నీది. ఒక పక్క పెద్ద పెద్ద గాలులు రాబట్టే, ఇంకో పక్క ఆనగొట్టబట్టే పాపం రైతులు పంటను కాపాడుకునేందుకు తాటిపత్రుల బట్టి మస్తు కట్టబడుతున్నారు. ఇక ఏమంటచ్చిండ్రో ఎట్లచ్చిండ్రో గాని పాపం రైతులకైతే బగ్గనే సాయపడ్డారులా. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం కాడ పొదుగుకి బగ్గ వాన పడ్డది. ఇక అదే సమయంలో అటు దిక్కు పోతున్న స్పెషల్ పార్టీ పోలీసోళ్ళు ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ కాడ రైతులు ఆరబోసిన వరి ధాన్యం దడుస్తుడితోటి ఇక బండాపి తలా ఒక చెయ్యేసి పాపం ధాన్యం రాసుల మీద ఇక పట్టాలు కప్పేందుకు రైతులకు సాయపడ్డారు. చూడుండ్రి, రమేష్ రైతు పెట్టే నాడు
ఆమెకు ఎవరు లేరే దిక్కు ఏయ్, నువ్వు మాట్లాడుతావు నీ అంకావా ఏదిరా నీది ఆగో సూషిన్ రానుల్లా పెద్ద పెద్ద ఆనలతోటి తడుస్తున్న ధాన్యాన్ని చూసి చలించి మానవత్వంతోటి స్పెషల్ పార్టీ సిబ్బంది గా దారిలో పోంగా గీ బండి నాపి మరి రైతులకు ఇక ధాన్యం తడవకుండా బస్తాలు కప్పి సాయాలు అందించిండ్రు. ఇక దీంతోటి రైతులు బాగా సంబరపడుకుంటా వాళ్ళకు దండాలు పెడుతుండ్రు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేశ సేవ చేసుడే కాదు రైతుల గోస తీర్చే దేవుళ్ళు అని చెప్పి బాగా సంబరపడుతుండ్రు. మరి రమేష్ ఏది రైతు పెట్టే నాడు ఆమెకు ఎవరు లేరే దిక్కు ఏయ్, నువ్వు మాట్లాడుతావు నీ అంకావా ఏదిరా నీది పీడమైంది అంతే గిసోంటి చెప్పొద్దు. కానీ నాకు ఎట్లా ఉందంటే ఈ రీలక్కున వారేదు అమ్మమ్మమ్మమ్మ ఒక్క పైగర్లకు పోయినప్పుడే తీస్తలేనట్టుర్రు. ఎప్పుడు చూడు పండుకొని ఉన్న రీలే, నిలబడి ఉన్న రీలే, ఇట్టున్న రీలే, అటున్న రీలే, అడమైన రీలే చేపట్టి ఆడవాళ్ళు ఏమవుతారో అర్థమైతే లేదు. ఇక చూడు గిడ ఒక పొల్ల గంగా నదిలో రీల్ చేద్దామని పోయిందట. నీళ్ళలో రీల్ చేస్తే ఎట్లుంటావు అక్క నువ్వు? ఇక నదికి కోపం వచ్చినట్టుంది. అట్లా కాదు బిడ్డ నడిచేది నేను చూపిస్తుందా నీకు ఉరికేదని పట్టుకొని పోయింది గంగా నది. ఇంకేమన్నది గంగలో పోతురో అంటే అప్పుడు తీసి రీలు మంచిగా ఉంది రీలు. పిచ్చి పీక్స్కు చేరుడంటే గిదే కావచ్చు. ఓ అమ్మ ఓ పక్క నీ బిడ్డ అమ్మ అమ్మ నొరనే బట్టే నువ్వు పోయి రీళ్లు తీయబడుతుంది. ఇప్పుడు ఎట్లున్నది చెప్పు. ఇక చూడుండ్రి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మస్తుగా కథలు పడతాండ్రు. పానాల మీదకి తెచ్చుకొని పానం పోయినా పక్కర్లేదంటుండ్రు. చూడుండ్రి ఇక గట్లనే ఒక ఆమె కూడా గంగా నదిలా రీల్స్ చేసేందుకు బగ్గ ప్రయత్నించిందుల్లా. నీళ్లు బాగానే అత్తున్నాయి. ఇక మరి మోకాళ్ళ మంటి కాదు నడి మంటికున్నాయి నీళ్లు. ఇక ఆడ నిలబడ్డ మనిషి ఆడనే నిలబడాల కదా. ఇంకింత లోపటికోతే ఇంకింది లైక్లు వస్తాయి అనుకున్నదో మా అన్నో. ఇక దండిగా వస్తున్న నీళ్ళల్లా లోపటికోయేటాల కంటే కొట్టుకొని పోయింది. చూడుండ్రి ఇక గీ ముచ్చట యూపీ ఉత్తర కాశీలా మణికర్ణిక ఘాట్ కాడ అయింది. చూడుండ్రి హగో సూషిన్ రానుల్లా ఏం రీలో ఏమో గా 5 నిమిషాల రీలు కోసము 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకున్నట్టు కాదా. ఇక గీమె నీటి ప్రవాహాన్ని అంచనా ఏకపోవడుతోటి ఇక ఆమెకి ఈత రాకపోవడుతోటి గంగా నదిలా మునిగి కాలం చేసిందట. రీల్స్ కంటే కూడా పానాలే ముఖ్యమని గిసొంటి ఎర్రేషాలు వేయద్దని నెటిజన్లు పైరైతున్నారు. అరే పాపం చాలా కష్టపడ్డాడు అన్న ఇక చీకట్ల. ఎందుకనంటే ఆయన నౌకరి ఏమో చీకట్ల నౌకరి. అదే నువ్వులా ఇక పొదటీలు పనిచేస్తే జనం ఒప్పుకుంటట్లేరని చీకట్ల దొంగతనం అనే డ్యూటీ పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని పకడ్బందీగా మరి పొదటీలు రెక్కి చేసిండో ఎట్లనో. కానీ ఇక నైట్ పోయి బండి కాడ ఇటు తనలాడి అటు తనలాడి బండి పాడైపోయినది స్టార్ట్ అయితే లేదు. ఎంతకు ఇటుకొట్టి అటుకొట్టి అటుకొట్టి ఇటుకొట్టి ఆఖరికి అది స్టార్ట్ కాక వదిలిపెట్టిపోయాడు. పాపం ఎంత ఫీల్ అయిండో ఏమో ఇలా డ్యూటీ చక్కగా కాలేదని. నీ కెమెరా లేకపోతే ఈ పరిస్థితి ఎందులా చూడు. బండ్లు అట్లా భద్రం చేసుకోవాలి, లేకపోతే ఆగమే ఉంటుంది. ఓ మోతేవారి ఇక చీకట్లేం చేస్తున్నావు? అబ్బా బండి చుట్టూ బాగానే తిరుగుతున్నాడు కదా. మరి బండి మీద కన్నుబడ్డది కావచ్చు. బాగానే అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు. ఒకటే బండిని పట్టుకొని బాగా అపసోపాలే పడుతున్నట్టున్నాడు కదా. అవులా ఇక సంగారెడ్డి కాడున్న సదాశివపేట గురునగర్ కాలనీ లాగి ఇట్లా మొత్తానికైతే బండిని దొంగతనం చేద్దామని ఒక దొంగ బగ్గనే ప్రయత్నించినట్టున్నాడు. కానీ ఏం చేద్దాం స్టార్ట్ కాలేనట్టుంది బండి. ఆఖరికైతే ఇడిసబెట్టిపోయిండు. ఒక ఇంటి ముంగటున్న బండిని మంచిగా దొంగతనం చేసి తీసుకుపోతందుకు బగ్గ కష్టాలు పడ్డాడు ఈ దొంగ. ఇక బైకు ఎంతకు స్టార్ట్ కాకపోవడంతోటి ఇడిసబెట్టిపోయిండు. ఇక మరి చీకటి కన్నోటు ఉంటది కదా సీసీ కెమెరా గడ్ల మొత్తం రికార్డ్ అయ్యింది. అగ్గో సూషిన్ రానుల్లా ఇటువట్టి అటువట్టి మస్తుగానే తంటాలు పడ్డాడు గాని బండేలా లేదు. ఎలితే మంచిగా దొంగతనం చేసుకునే పోదాం అనుకున్నాడు సక్కదనాల మనిషి. ఓష్ని పాడుగాను. ఇక బండ్లను బయట పెట్టకుండ్రి పెద్ద కథనే ఉన్నది. ఏడ దొరుకుతాడా ఏది పడుతుంది. దొంగతనం చేసుకపోదామని బాగా చూస్తున్నారు. అల్కగచ్చిన సొమ్ము కదా కట్టం చేస్తే పెయిన్ వస్తుందాయే. ఎవరిదన్నా కష్టపడి తెచ్చుకున్న తీసుకపోతే పెయి మంచిగుంటది, మంచిగా సామానుకు సామాన్ వస్తుంది అని తయారైతున్నట్టున్నారు. ఇక గివన్నటువంటి టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ టీవీ5 ఇగుంటా.